హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజలక్ష్మి యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎలాగా ఉన్నాయో కామెంట్ చేయండి. అందరికీ తెలిసిన విషయమే, ఈ సీజన్ మామిడికాయ సీజన్. మామిడికాయ పండ్లు ప్లస్ మామిడికాయ చట్నీలు పెట్టుకోవడం. మామిడికాయలు ముందుగానే ఫ్రెష్గా మనకి కొంచెం పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకొని వాటికి మంచిగా ఒక నైట్ మొత్తం నానబెట్టుకున్న తర్వాత కట్ చేసేటప్పుడు వాటి పైన ఉన్న పెంకు తీసేసిన తర్వాత కట్ చేసుకోవాలి. మొత్తం చిన్న కాయలు కాబట్టి మావి 6 లేదా 8 ముక్కలు చేసారనమాట. ప్రతి ఒక్కటి చిన్న చిన్న సైజులో ముక్కలు చేసిన తర్వాత వాటిని ముక్కలు చేసుకున్నాక అలా తూర్చి ఒక క్లాత్లో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత వాటికి కావాల్సిన పదార్థాలు అన్నీ ఫ్రెష్గా కావాలి కదా. అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గా కావాలి. అందుకోసమే ఆ రోజు తెప్పించిన అల్లం వెల్లుల్లి అది కూడా మేము ఫ్రెష్గా రెడీ చేసుకున్నాం అనమాట. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, మళ్ళీ సపరేట్గా ధనియాలు వేయించాలి, కొన్ని వేయించని వేస్తారు. 2 రకాలుగా వేస్తారు. ఆవపొడి ఎంత ఘాటు ఉంటే చట్నీ అంత బాగా వస్తుంది అనమాట. ఎర్ర చట్నీకి మాత్రము వాటిని అన్నిటినీ మంచిగా ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీలో అది బరకగా మాత్రం ఉండొద్దు అన్నది మా అత్తమ్మ. అందుకోసమే సన్నం పొడి చేసేసిన అన్నిటినీ, ఆవపొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, మళ్ళీ ధనియా పొడి, కొన్ని మెంతులు నానబెట్టి కూడా వేసిందనమాట అత్తమ్మ. వాటికి కొలతలు మాత్రం ఆమెకి కొందరేమో కొలతలను బట్టి వేస్తారు. ఆమెకు తోచినంత ముందు చేసింది కాబట్టి వాళ్ళకి కొలతలకు ఏం అవసరం లేదు, ఐడియాతోనే వేసేస్తుంది అనమాట అన్నీ. కొందరేమో వేయించిన శనగలు వేస్తారు, కొందరేమో పచ్చి శనగలు వేస్తారు. అత్తమ్మనేమో పచ్చి శనగలు వేసింది. సాల్ట్ మాత్రం సరి వేసింది అనమాట. కారం ఎంత వేస్తే ఉప్పు అంత వేసింది. అంతగానమా అంటే అంతే. అవి ఇనుకుతుంది మొత్తం. సాల్ట్ ఏమి ఎక్కువ కాదు, కరెక్టే అవుతుందని అన్నది. మీరు ఎట్లా చేసారో చెప్పండి. అలాగే కారం మాత్రం చాలా ఘాటు ఉంది, ఫుల్ ఘాటు అంటే ఘాటు ఉంది. టీ స్పూన్తో కర్రీలు వేస్తే 2 టీ స్పూన్స్ అయితే చాలు. మాది చాలా కారం ఘాటు ఉంది. దాంతో మాత్రం ఉప్పు, కారం 2 కొలిచేసుకుంటుంది. అవి మాత్రం డైరెక్ట్ అట్లా ఎందుకు వేస్తున్నావు, కొలు చేయొచ్చు కదా అంటే, అంతే అమ్మ, ఏం కాదు, కరెక్టే అవుతుంది అని అంటుంది. మీరు అలానే చేస్తారా? కామెంట్ చేయండి. అలాగే మొత్తం మిక్స్ చేయాలి. కారం ఘాటు మాత్రం బయటికి వచ్చేస్తుంది. ఆవాల ఘాటు, కారం ఘాటు ఫుల్ ఘాటు అనిపిస్తుంది. ఆవాలు ఈ మధ్య ఘాటు ఉండడం లేదని అంటుంది అనమాట. ఘాటు చాలానే ఉన్నాయి ఆవాలు కూడా. కారం కూడా అంతే ఘాటు ఉంది. సాల్ట్ ఎక్కువ అవుతుందేమో అని నా భయం. సాల్ట్ ఏం ఎక్కువ కాదు, కరెక్టే అవుతుందని ఆమె అంటుంది. కానీ చూద్దాం. అయితేనేమో మళ్ళీ కామెంట్ చేసి మళ్ళీ నేను రీల్స్లలో చెప్పేస్తా. ఎక్కువ అయితే అందరు కూడా ఈ సీజన్ కాబట్టి, తొక్కల సీజన్ కాబట్టి ముందే కొందరు పెట్టిరనమాట. ఎండకు పాడైపోతుంది అని ఇంత కొంచెం లేట్ పెట్టింది అత్తమ్మ. సాల్ట్ తగ్గిందని ఇంకా కొంచెం సాల్ట్ వేసింది. చూడండి, సాల్ట్ మొత్తం మిక్స్ చేసుకుంది. కారం రెడ్గా రావాలి కదా అంటే, ఇది పొళ్ళని వేసినాం కదా ఇట్లనే వస్తుంది అని అన్నదన్నమాట. కరెంటు పోయింది. 2 బ్యాటరీలు వేసుకొని మరీ చూస్తున్నాం అనమాట. 2 బ్యాటరీలు వేసుకొని వీడియో తీస్తుంది. అస్సలు కరెంటే రాలేదు. నిన్న మొత్తం పవర్ కట్. చాలాసేపటికి వచ్చింది. ఆయిల్ బురుగొచ్చిందని మా అత్తయ్య టెన్షన్. గ్రౌండ్నట్ ఆయిల్ వాడతారు కదా తొక్కులకి, గ్రౌండ్నట్ ఆయిలే వాడతారు అనేసి పల్లీల నూనె. మా అత్తమ్మేమో ఇదేమో బురుగు వస్తుంది, మీరు మంచి నూనె తేలేరు కరెక్ట్ తేలేరా అని అంటుందన్నమాట. జీడి ఉంటుంది కదా, ఆ జీడిని మా అత్తమ్మ నూనెలో వేయించేసరికి ఏమవుతుందంటే మొత్తం బురుగు వచ్చేసింది పైకి. మొత్తం బురుగు వచ్చేసింది. ఫాస్ట్గా చల్లారబెట్టుకొని వెల్లుల్లి, మళ్ళీ అప్పుడే పేస్ట్ చేసిన ఏమంటారు దాన్ని, అల్లం వేసేసింది. మొత్తం అల్లం మొత్తం కొత్తగా ఫ్రెష్గా వేసేసినాం అనమాట. వెల్లుల్లి కూడా కొన్ని తోలు తీసి పెట్టుకున్నవి కొన్ని వేయాలి. తర్వాతనేమో ఈ ముక్కలు సపరేట్గా, ఆ ముక్కలు సపరేట్. డైలీకి ఏమో కొంచెం చట్నీ
పక్కకు కలుపుకున్నాము. ఇదేమో సంవత్సరం పాటు నిల్వ ఉండే చట్నీ. చూడండి, వేయించడం వల్ల నూనె మొత్తం పొంగిపోయింది. అది దాన్ని వద్దత్తమ్మ వేయించకంటే ఆయిల్లోనే వేయించేసింది. చూడండి, ఇక కొంచెం చల్లారినాక కలిపిందనమాట. అది వేయించకపోతే మాత్రం నూనె అస్సలు పొంగకుండే మాది. ఇప్పుడు ఇక స్పూన్తో కలిపేస్తుంది. అల్లం వెల్లుల్లి ఎట్లా అయిపోతుంది చూడండి. అసలు ఆయిల్ వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట. అత్తమ్మనేమో కారంలో మిక్స్ చేసింది. ఇట్లనే చేస్తుండే మా అత్తమ్మ అని చెప్తుంది అనమాట. సరే, నేనేమో మా అమ్మ వేరే చేస్తాను, నేను మా అత్తమ్మ ఇట్లనే చేస్తాను. మా అత్తమ్మ మొత్తం మిక్స్ చేయాలి. అది మిక్స్ చేయడానికి 2 చేతులు కాదు 4 చేతులు పడ్డట్టు 6 చేతులు అయినాయి అన్నమాట. మస్తు వేడి ఉండే కలపడానికి. మిక్స్ చేయడానికి ఒక 5-6 మినిట్స్ పట్టింది. 5-6 మినిట్స్ పట్టిందనమాట. మీరు కూడా ఇట్లానే పెడతారా లేదంటే ఇంకెలా పెడతారో కామెంట్ చేయండి. మీరు ఇంకేదన్నా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయా కామెంట్ చేయండి. అలాగే చూడండి, మిక్స్ అయిపోయినాక ఎంత కలర్ఫుల్ ఉందో చూడండి, సూపర్గా అనిపిస్తుంది. ఇప్పుడు ముక్కలు వేసేస్తుంది అనమాట. అన్ని ముక్కలు మొత్తం మంచిగా కలిపేసింది అనమాట. అంతా మిక్స్ చేసినాక ముక్కలు వేస్తుంది. ముక్కలకు కూడా మంచిగా పట్టాలని ఒక 10 మినిట్స్ వరకు ముక్కలకి బాగా మస్తు కలిపి పెట్టిందనమాట అత్తమ్మ. ఆయిల్ కొందరు ఏం చేస్తారంటే కొన్ని వాటర్ చుక్కలు వేస్తారు, కొందరేమో ఆయిలే ఎక్కువ వేసి అదే ఊరిస్తుంది, ఆయిలే ఊరుతుంది అనేసి వదిలేస్తారు. కొందరేమో వాటర్ వేస్తారు అనమాట. ముక్క మెత్తబడుతుందని మేము అన్నాం అనమాట. అత్తయ్య వేస్తా అంటే మేము ఎవ్వరము వేయనీయలేదు. ఇక దానికి తోడు ఏమనలేదు ఇక మమ్మల్ని. మొత్తం ముక్కకు బాగా పట్టించిన తర్వాత సాంప్రదాయంగా ఏమంటారు దాంట్లో పెట్టుకునే తొక్కు డబ్బాలలో వాటికి కంకణం కట్టి బొట్టు పెట్టి నింపేసుకోవడమే, అంతే. అది అంత ఎత్తిన తర్వాత కొంచెం రైస్ తీసుకొని మంచిగా కలుపుకొని గట్టిపప్పు వేసుకొని తింటుంటుంది, సూపర్ ఉంటుంది. ఎంతమంది తొక్కు పెట్టిన గిన్నెల అన్నం వేసుకొని తింటారో కామెంట్ చేయండి. మీరు కూడా ఎలా పెట్టుకుర్రో కూడా చెప్పండి. నేను మాత్రం వేడి అన్నము, మురుకులు, పప్పు వేసుకొని తిన్నా. అంటే 2 చట్నీ డబ్బాలు పెట్టేసింది అత్తమ్మ. ఈసారి 2 నిండిపోయినాయి, 2 డబ్బాల నిండి అయిపోయిందనమాట. మన ఏమంటారు తొక్కువి అవి లేవు కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలైనా పెట్టుకోవచ్చు అంట. అందుకోసంకి ఇట్లా పెట్టింది. అప్పడాలు వేయించుకొని తిన్నా. నీకొక ముద్ద నాకొక ముద్ద తినండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్స్. అలానే ఆదరించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, all my dear friends. Bye bye.